Breathe in, breathe out. Breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Hi, myself Dr. Prabhakar, neurophysiotherapist and certified chiropractor. So today we did chiropractic session to Dr. Ajmutullah sir. As physiology professor in our medical college Machilipatnam. The sir came with lower back pain and neck pain. Very severe muscle spasm lo vacharu. Neck stiffness movement kuda chaala varaku restriction movement lone vacharu. సో ఇవాళ మచిలీపట్నం బ్రాంచ్ అమ్మా ఫిజియోథెరపీ కన్సల్ట్ అయ్యారు. ఈ రోజు ఒక కైరోప్రాక్టిక్ సెక్షన్ అండ్ ఆస్టియోపతి టెక్నిక్స్ కొన్ని చేసాం, మజిల్ రిలాక్సేషన్ కొన్ని టెక్నిక్స్ చేశాను. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉందో ఒకసారి సార్ అని కనుక్కోండి. నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ అజంతుల్లా. నా గురించి కొంచెం నా గురించి చెప్పాలి. అసలు నా ప్రాబ్లం ఏంటి, నా సివియారిటీ ఏంటి అనేది. నేను ఆల్రెడీ అల్ట్రాసౌండ్ కానీ ఫిజియోథెరపీ టెక్నిక్స్ కానీ నేను ఆల్రెడీ చేయించాను చాలా చోట్ల. కానీ ఎక్కడ నాకు సార్ దగ్గర దొరికినంత రిలీఫ్ ఎక్కడ దొరకలేదు. అంటే ఇక్కడ రావడానికి కూడా కారణం ఏంటంటే, నేను సార్ గురించి కొంచెం ఆన్లైన్లో రీసెర్చ్ చేశాను. సార్ గురించి కొంచెం మచిలీపట్నంలో మంచి పేరు ఉందని విని ఇక్కడ రావడం జరిగింది. నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మజిల్ స్టిఫ్నెస్, సివియర్ మజిల్ స్టిఫ్నెస్ ఫ్రమ్ పాస్ట్ 3 months, 3 నెలల నుంచి నాకు సివియర్గా ఉంది. నేను నించోటాను లేకపోయాను. నా డే బై డే నా ఏదైతే షెడ్యూల్ ఉంటుందో అది చేసుకోలేకపోయాను. చాలా రకాలుగా బాధపడుతూ ఉంటే సార్ దగ్గర ఒకసారి వచ్చి చాలామంది దగ్గర చూశాను ఫిజియోథెరపీ దగ్గర. కానీ ఒకసారి ఇక్కడ కూడా ఒకసారి వచ్చి చూపిద్దాం అనే ఒక సెషన్తో వచ్చాను. 1-2 సెషన్స్ తర్వాత నాకు ఏదైతే నా మజిల్ స్టిఫ్నెస్ ఉందో, మజిల్ స్పాజం ఉందో అవంతా తగ్గుతూ వచ్చింది. ఓవరాల్గా నేను ఈరోజు వచ్చి నేను మ్యాక్సిమం ఒక 4 sessions 5 sessions, ఇది అల్ట్రాసౌండ్, ఇవి కైరోప్రాక్టిక్ టెక్నిక్ వచ్చేసి 2 sessions, ఇది 2nd session. నేను ఈరోజు ఎంత ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గిపోయింది. నాకు డే అంతా మజిల్ స్టిఫ్నెస్ ఉండేది, అది ఎపిసోడిక్గా అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు అంటే ఈరోజు మొత్తం నాకు ఒక రోజు ఉంది. ఆఫ్టర్ 3 months ఈరోజు మొత్తం ఒక అరగంట ఏదో ఉంది ఆ మజిల్ స్టిఫ్నెస్ కూడా. నాకు తెలిసినంత వరకు నేను బెంగళూరులో చేయించాను ఇదే ఫిజియోథెరపీ. లాస్ట్ 3 months నుంచి హైదరాబాద్లో చేయించాను. కానీ ఈ అమ్మా ఫిజియోథెరపీ ఏదైతే ఉన్నారో మన సార్ దగ్గరగా వచ్చిన తర్వాత మొత్తం ఓవరాల్గా 4-5 daysలోనే నేను చాలా పాజిటివ్ రిజల్ట్ చూస్తున్నాను. నా మజిల్ స్టిఫ్నెస్ తగ్గి, నా మజిల్ స్పాజం తగ్గిపోయి, నా మజిల్ పెయిన్ ఇవన్నీ తగ్గి నేను చాలా రిలీఫ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏదైనా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను నిజంగా చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎంతో రిలాక్స్గా, ఎంతో హ్యాపీగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను. నేను ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాను. ఈ యాక్చువల్ కూడా ఏంటంటే నాకు యాంగ్జైటీ ఏదైతే దీనివల్ల యాంగ్జైటీ ఏదైతే ఉందో నాకు ఆ యాంగ్జైటీ కూడా తగ్గి అల్లాదే వల్ల పెద్ద గాడ్ గ్రేస్ మీ చేయి పడిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను సార్ గురించి ఒకటే మాట చెప్తాను, ఒక్కసారి మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. నా పర్సనల్గా నేను సార్ నాకు ఫ్రెండ్ కాదు, నాకు ఇది కాదు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ యొక్క కేర్ ఏదైతే అమ్మ ఫిజియోథెరపీకి కరెక్ట్ ఇదనమాట, ఒక నిర్వచనం అంటారు చూడండి, దాన్ని కరెక్ట్గా అంత కేర్గా, అంత రెస్పాన్సిబుల్గా, అంత పాజిటివ్గా ఇచ్చి మనలో ఉన్న హీలర్ అనే ఒక పదానికి మంచి ఇదనమాట సార్ అర్థం వచ్చేటట్టు చేశారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా రండి, ఒకసారి విజిట్ చేయండి. తప్పకుండా మీరు 100% సాటిస్ఫై అవుతారు. మన పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ తగ్గాలి. ఎవరికైనా పెయిన్ ఉంటే మనం ఏ పని చేయలేము. ఆ పెయిన్ తగ్గాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సార్ యొక్క చేయి పడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.